అమ్మ ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటారు? ఇప్పుడు ఎలా ఉందంటారు? జగన్ గారు ఉన్నప్పుడే బాగుంది. జగన్ గారు ఉన్నప్పుడు ఉన్న ప- ప- పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆ, ప్రతిదీ కూడా ఆయన కొద్దిగా ఆలోచించుకొని స్త్రీల పట్ల శ్రద్ధ తీసుకొని ఆ, అన్ని విషయాల్లో కూడా ఆయన బాగా చేశాడు. ఆ, అన్నీ న్యాయంగానే జరిపించారు. ఇప్పుడు జరిగే ప్రభుత్వం ఏంటంటే కొన్ని చేస్తున్నారు, కొన్ని చేయట్లేదు. కొంతమందికి అందుతుంది, కొంతమందికి అందదు. ఏంటంటే చేశానంటే అని పేరు తెచ్చుకోవటానికి, ఆ. మరి అంతేగాని 6 గ్యారెంటీలు పూర్తి అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు గారు దానిలో సురక్షితంగా ఉన్నారు జనాలు అంటున్నారండి. అదేం కాదు. ఊరికే పబ్లిసిటీ పబ్లిసిటీయేనా? అంతే. ఆ, ఇంకా ఊరికే అదేంగా ఇప్పుడు వరదలు వచ్చినాయి. అవును. కొంతమందికే వేసాడు అమౌంట్, కోట్లు కోట్లు ఇచ్చారు. ఆ, మరి అందరికి చెందినవి అని లేదు. వాళ్ళందరూ వచ్చి చెప్పుకోలేరు కదా. అవును. వాళ్ళందరూ ఎవరు చెప్పుకుంటారు? ఆ, ఒకవేళ చెప్పుకున్నా కూడా ఆయన కొద్దిగా ఇలాగా కొన్ని ఆయన చేస్తున్నాడని కూడా తెలిసింది. భయాలు కూడా ఉన్నాయి జనాలకు. ఆ, మాలాంటి వారంటే చనిపోయినా పర్వాలేదు అనుకొని చెప్పేస్తారు. ఆ. అది అంతేనంట. అంటే భయపెడుతున్నారేంటి జనాల్ని? ఉన్నాయి, అలాంటివి జరుగుతున్నాయని తెలిసింది మాకు. కొంతమంది కూడా వార్తల్లో కూడా కొన్ని వింటున్నాం కదా, సోషల్ మీడియాలో మాట్లాడుతూ కూడా భయపడుతున్నారు. భయపడుతున్నారు. ఇప్పుడు నేనంటే నాకు మేము సావుకులం కాబట్టి ఆ, కొంచెం ముందుకొచ్చి నేను మాట్లాడగలుగుతున్నాను, కానీ చాలా మంది భయపడుతున్నారు. చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే కొన్ని అలా జరిగినాయి, చంపడం కూడా జరిగినాయి. ఆ, వెరీ గుడ్. నడి రోడ్డు మీద. ఉమ్. ఆ, కొన్ని చూసాము, కొన్ని విన్నాము కూడా. ఆ, ఏంటంటే ఇప్పుడు గ్యాస్ వేస్తున్నామని చెప్పి అంటున్నాడు. అవును. కొంతమందికి అమౌంట్ పడుతుంది, కొంతమంది పడట్లేదు. ఆ, అమ్మఒడి అన్నాడు, కొంతమంది పడి కొంతమంది పడట్లేదు. అంటే ఇదేంటి పబ్లిక్ చేశాడు, అన్ని చేశాడు అనిపించుకోవటానికి. ఇప్పుడు బస్సు అన్నాడు, ప్రాణాలకు హాని జరుగుతుంది కానీ క్షేమం ఏమింది లేదు. ఆ. వరదలను కూడా ఫ్రీ బస్ అంటున్నాడు. ఆ, అది వరదలను కూడా సమర్థవంతంగా తిప్పికొట్టారంట కదా చంద్రబాబు నాయుడు. అవును. ఆ, ఓకే.